days left until we meet our baby. ఎస్, మీరు విన్నది కరెక్టే. 9th మంత్లోకి ఎంటర్ అయ్యి ఆల్రెడీ 10 days అయింది. డ్యూ డేట్ ఇంకా చాలా దూరంలో ఉంది, ఇంకా టైం ఉంది కదా అని 100% ప్రిపేర్ అవ్వకపోవడమే మేము చేసిన చిన్న మిస్టేక్. హాస్పిటల్ బ్యాగ్ కూడా రెడీ చేయలేదు. ఎర్లీ మార్నింగ్ 3:45కి సడన్గా ఎమర్జెన్సీ అయింది. వెంటనే అంబులెన్స్కి కాల్ చేశారు. అరౌండ్ 10 minutesలో వచ్చేసారు. వాళ్ళు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి నియర్ బై హాస్పిటల్కి తీసుకెళ్లారు. మార్నింగ్ 4 నుంచి 7 వరకు కంటిన్యూస్గా టెస్టులు జరిగాయి. బయట వెయిట్ చేస్తున్న నాకు మాత్రం ఫుల్ టెన్షన్. ఫైనల్గా ఇద్దరికి రిస్ట్ బ్యాండ్స్ వేసిన తర్వాత అప్పుడే రిలీజ్ అయ్యాం. ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అని. అబ్రాడ్లో ఉండటం వల్ల బెనిఫిట్ ఏంటంటే హస్బెండ్ డెలివరీ టైంలో కూడా వైఫ్ పక్కనే ఉండి సపోర్ట్ చేయొచ్చు. ఆ జర్నీ మొత్తం తన పక్కనే ఉండటం నాకు ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. ఈవినింగ్ 5:30కి లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. నైట్ 10:39కి మా కన్నయ్య పుట్టేశాడు. ఆ లేబర్ పెయిన్స్ని భరించి ఆ స్ట్రెంగ్త్తో పుష్ చేయడం ఎంత కష్టమో పక్కనే నిలబడి చూడటం కూడా అంత ఈజీ ఏం కాదు. ఆల్మోస్ట్ ఫెయింట్ అయిపోయాను లాస్ట్లో. ఆ రోజే నాకు ఇంకా బాగా అర్థమైంది ఉమెన్ ఎంత పెయిన్ని భరిస్తారో, ఎంత స్ట్రాంగ్గా ఉంటారో అని. రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీ మదర్. ఇప్పటి వరకు ఏ వీడియో పెట్టకుండా ఇప్పుడే ఎందుకు పెట్టానంటే ఈరోజు మోనీ బర్త్డే. లాస్ట్ 9.5 months ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా కూడా తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మెయింటైన్ చేస్తూ చాలా స్ట్రాంగ్గా ఈ జర్నీని కంప్లీట్ చేసిన నా వైఫ్కి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. దిస్ ఈస్ హర్ ఫస్ట్ బర్త్డే విత్ అవర్ సన్. ఫుల్ టర్మ్ కంప్లీట్గా వ్లాగ్స్ తీద్దాం అనుకున్నా కానీ మా కొడుకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఫైనల్గా మా అత్తయ్య కూడా మిలాన్ వచ్చేసారు టు టేక్ కేర్ ఆఫ్ అస్. నేను కరెక్ట్ టైంకే ప్లాన్ చేశా, నా కొడుకే ఆగలేదు. థ్యాంక్ఫుల్లీ మదర్ అండ్ బేబీ ఇద్దరూ హెల్తీగా ఉన్నారు. న్యాచురల్ డెలివరీ అవటం వల్ల మోనీ కూడా చాలా ఫాస్ట్గా రికవర్ అయింది. ఇది డెలివరీ అయిన నెక్స్ట్ డే అండ్ ఇది సెకండ్ డే. లైఫ్లో మర్చిపోలేని జర్నీ ఇది. కొంచెం గ్యాప్ తీసుకుని మళ్ళీ రెగ్యులర్ వ్లాగ్స్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, సీ యూ అగైన్.